ఇవి పోతు చెట్లు అంటారు. అంటే మీరు కావాలని పెట్టుకుంటారా లేకపోతే ఇట్లా ఇది ఇవి కావాలని ఏం పెట్టుకోం, అందులో వచ్చేస్తాయి. దాంట్లో అట్లా వచ్చేసి ఏమైతుంది, ఓ 50-60 చెట్లకు ఓ చెట్టు ఉంటే బాగుంటది. మరి కూడా ఓసారి ఏమైతుంది, సగానికి సగం వస్తుంది. అవును, నెంబర్ 15 అట్లా. ఓకే. అవి అట్లా వచ్చినప్పుడు కొద్దిగా రైతు నష్టపోతుంది. రైతు అదే ఒక మొక్క 14 రూపాయలు అంటే చాలా నష్టపోతారు. అది ఎప్పుడు తెలుస్తుంది, 4 నెలల తర్వాత తెలుస్తుంది. ఇట్లా మరి ఇట్లా అట్లా ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఎంత తీసేసి మళ్ళీ వేరే వేసుకుంటారు. మళ్ళీ అప్పుడు కొన్ని మొక్కలు ఉంటే పెడతాం, కానీ 4 నెలల మొక్క అయినాక అది నీడ కింద పడిపోతుంది. అవును, అప్పుడు రైతు కొద్దిగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీకు ఇట్లాంటి అనుభవాలు ఎప్పుడైనా జరిగినాయా? జరిగినాయి. ఓసారి పెట్టినాం, 3 సార్లు పోయింది. పెట్టగానే అన్ని పోతు చెట్లే వచ్చినాయి, సగానికి సగం. ఓకే ఓకే. అవన్నీ పీకేసి పెడితే వాళ్ళకి మళ్ళీ ఏం చేసి మళ్ళీ దున్ని మళ్ళీ పెడితే మళ్ళీ భూమి ఎక్కువ దున్నుతాలకు అది ఏరుకులు తెగులు వచ్చేసి. అంటే ఇప్పుడు మీరు మరడి కాయని తీసుకునేటప్పుడు మీరు ఎలాంటి కాయని ఎంచుకుంటారు? అంటే రంగన ఎలా గుర్తుపడతారు? అది కలరు పట్టీలు వస్తాయి, మంచిగా నామాలు వచ్చినట్టు ఆ కలర్ వచ్చినట్టు వస్తాయి, ఇక్కడ కలర్ గా వస్తుంది.